హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగుండం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో నేను చేయబోయే వంట చాలా టేస్టీగా సింపుల్గా ఉండే చికెన్ దమ్ బిర్యానీ చేస్తుండ. కామెంట్ పెట్టారు నాకు, అక్క చికెన్ దమ్ బిర్యానీ చేయక్క, సింపుల్గా క్లీన్గా చెప్పక్క మాకు క్లియర్గా అని చెప్పి కామెంట్ పెట్టారు. సరేలేని ఈ వారం చికెన్ దమ్ బిర్యానీ చేస్తుండ. సరే రండి చూద్దాం. ఫస్ట్ కేజీన్నర చికెన్ పెద్ద పెద్ద పీసులు కొట్టుకొచ్చిన. చూడండి, లెగ్ పీసులు ఏమైనా పెద్ద పీసులే, పెద్ద పెద్దగానే ఉండాలి పీసులు. మంచిగా క్లీన్గా కడిగి ఇట్లా బొక్కల గిన్నెలో జల్లి గిన్నెలో వడపోసి పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని మనము మంచిగా ఉప్పు పసుపు కారం వేసి మంచిగా కలిపి పెట్టుకుందాం. ఇదంతా కలిపి పెట్టుకున్నాకనే చూపెట్టేదాన్ని, కానీ మీకు మొత్తం క్లీన్గా ఉండాలి, మొత్తం చూపేయాల. చూడండి, కేజీన్నర చికెన్కి 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు కారం సరిపోద్ది. ఇందులో చెక్క మొగ్గ అల్లము అవన్నీ పడేసరికి అవి కూడా అన్నీ కొద్దిగా ఘాటు ఉంటాయి, అందువల్ల సరిపోద్ది. 2 స్పూన్ల కారం అయితే 1 స్పూను పసుపు చాలు. లేట్ అయిపోయిందండి, అంత అడాగుడి అయిపోతుంది. మనకు తగినంత, మీరు ఎంత తింటే అంత ఉప్పు సాల్ట్ మెత్తటి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు పసుపు కారం వేసిన ఇప్పుడు ధనియా పౌడర్ 2 స్పూన్లు ధనియాల పౌడర్, వేసిన కదా. ఉప్పు పసుపు కారం ధనియాల పొడి 4 ఐటెంలు వేసిన. ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ కొన్ని వేసి మళ్ళీ కలిపి పెట్టాలి, 5 మళ్ళీ చూపెడతా. ఇప్పుడు ప్రస్తుతానికి చూడండి, ఈ 4 వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఒక స్పూను చాలు. ఇందులో ఇంకా వేసి కలిపేటివి ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 5 ఐటెంలు వేసిన. ఇప్పటికి మంచిగా కడుక్కొని మంచిగా జల్లి గిన్నెలు వేసుకొని నీళ్ళన్నీ పోయేటట్టుగా వడపోసుకొని ఆ 4-5 ఐటెంలు వేసి చక్కగా కలుపుకుంటుండ. చాలు, ఒక 10 మినిట్స్ ఆగి మళ్ళీ కొన్ని వేసి కలుపుదాం, చూపిస్తాను తర్వాత. సరేనండి, 10 నిమిషాలు అయింది. ఈ కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు పసుపు కారం ధనియాల పొడి నూనె, ఈ 5 ఐటెంలు కలిపి పెట్టుకున్నాం కదా. 10 నిమిషాలు అయింది. మనం అప్పుడే పెరిగేసి కలిపి పెట్టుకోవచ్చు, కానీ ఆ పసుపు కారం ఉప్పు అవి లోపలికి ముక్కలకి పట్టవు. అందుకని ఇప్పుడు 10 నిమిషాల తర్వాత పెరుగు, ఒక చిన్న ప్యాకెట్ పెరుగు, 1 స్పూను అల్లం, కొంచెం చాలు, మళ్ళీ మనం అక్కడ వేస్తాం. 1 స్పూను వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. పీసులకు పెట్టేటట్టుగా బాగా చేతితోటే కలపాలి, గెంట్లు పెట్టకూడదు. గెంట్లు పెడితే ఇంత బాగా రాదు. ఇట్లా ముక్క పట్టుకొని మంచిగా ముక్కకు పట్టేటట్టుగా
ఒక 2-3 నిమిషాలు మంచిగా అట్లా కలుపుకోవాలి. మనం టైం అవుతుంది 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా చేయకపోతే మనకు ఆ పని బాగుంటుంది, బాగుండదు. ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలి. ఇంకా లెగ్ పీసులు ఉంటే అవి కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి అవి కొద్దిగా మనం అడుగుని వేసుకోవాలి. అప్పుడు వేగిపోయినా పర్లేదు, అప్పుడు ఒక 10 నిమిషాలు కాబట్టి అప్పుడెప్పుడు వేగిపోయినా పర్వాలేదు. ఇప్పుడు మాత్రం మనకు లెగ్ పీసులు ఉంటే అడుగుని వేసుకోవాలి. 3 లెగ్ పీసులు, మిగతా చిన్న చిన్న పీసులన్నీ పైన వేసుకోవాలి, పెద్ద పీసులన్నీ కింద వేసుకోవాలి. చూడండి, మూడు నిమిషాలు 4 నిమిషాలు కలిపిన. ఇప్పుడు ఎంతసేపు ఉండాలంటే ఇట్లా ఒక గంట నుంచి 3 గంటల దాకా ఉంచవచ్చు మన టైం బట్టి. గంటకంత కావాలంటే గంటన్నర చేసుకోవచ్చు, లేదనుకుంటే 2 గంటలు 2.5 గంట, గంటన్నర ఇట్లా 3 గంటల దాకా ఉంచవచ్చు. అంతకన్నా ఎక్కువ ఉంచకూడదు. సరే, మనమైతే ఒక గంటకు వద్దాం. సరే, మళ్ళీ వద్దాం. 1 అవర్ ఇట్లా ఉన్నాయండి. చూడండి, మసాలాలు అన్నిటికీ చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు, యాలక్కాయలు, మరాఠీ మొగ్గ, కస్తూరి మెంతి, బగారాకు. ఇవి కూడా ఇదేమో బిర్యానీలోకి, ఇదేమో దాన్ని ఉడకబెట్టడానికి ఎసురులేకి. ఇవి అన్నీ సేమ్, సగం అంటే సగం ఇటు. సరే, చేసేసి చూపిస్తాను. స్టవ్ వెలిగిస్తా ఫస్ట్. ఆయిల్ మీకు ఎంత కావాలో అంత పోసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్లు వేస్తుండ. దాంట్లో కొద్దిగా వేసినా కదా, దీంట్లో కొద్దిగా చాలు. ఫస్ట్ మనం ఆయిల్ కాగింది చూడండి. ఫస్ట్ ఆయిల్ కాగానే ఫస్ట్ మనం ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఆయిల్ సరిపోద్ది. తర్వాత మనం కొంచెం నెయ్యి వేసుకుందాం లాస్ట్లో, అందువల్ల ఆయిల్ సరిపోద్ది. కర్రీ కూడా చేసిన, చికెన్ కర్రీ లేట్ అవుతుందని అది వేరేగా చేసి అక్కడ టేబుల్ మీద పెట్టుండ, తర్వాత చూపిస్తాను. అందుకే అది చెప్పలేదు. ఇందులో కర్రీ కూడా ఉంది. ఏగాల ఉల్లిగడ్డ ఎర్రగా ఏగాల. ఎర్రగా వేగిన తర్వాతనే మనం ఏదన్నా వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఒకటే వేస్తుండే. ఉల్లిగడ్డ కొంతమంది వేయించి మళ్ళీ పైన కూడా తీసుకుంటుంటారు. మాకు అట్లా ఇష్టం ఉండదు. మా వాళ్ళకి ఉల్లిగడ్డలు తగిలితే తినరు. తీయగా ఉంది ఇన్ని ఉల్లిగడ్డలు వేసుకునే దాంట్లో. అందుకని ఒకే ఒకటి ఉల్లిగడ్డ మీడియం సైజుది వేసిన. చెప్పండి, ఈరోజు మీరు ఆదివారం మీరేం చేశారు వంటలు మా కామెంట్లో పెట్టండి. నేను చూసుకుంటాను. నెక్స్ట్ ఏం వంట చేయాలనో కామెంట్ బాక్స్లో పెట్టండి, అదే చేస్తా. సరేనా? చూడండి, మనం పక్కన ఇసురు పెట్టుకున్న బియ్యానికి రైస్ ఉడకాలా. రైస్ ఉడకటానికి బియ్యం పెట్టుకున్న, స్టవ్ ముట్టిస్తా. ఇసురు కాగాల. ఉల్లిగడ్డలు వేగినాయండి చూడండి, మంచిగా ఎర్రగా అయినాయి. ఇప్పుడు మనం 1 by 1 వేసుకోవాలి. మనం ఫస్టే వేస్తే అవన్నీ మాడిపోతాయి. అన్నీ సగం. చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు, యాలక్కాయలు కొట్టేయద్దు, అట్నే వేయాలి. మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, కస్తూరి మెంతి, ఇవన్నీ ఎసురులోకి. అక్కడ వాటర్ మసులుతుంది చూడండి, ఎట్ట ఎగుతుందో. బాగా కమ్మటి వస్తున్నా. ఫ్యాన్ తిరుగుతుందా నవీన్? తిరుగుతుంది. ఘాటంతా అట్టే పోద్ది. ఆన్ అయిందా? ఇప్పుడు మనకి ఘాటు రాదు, మంచిగా ఫ్రీగా ఉంటుంది.
ఇప్పుడు అదే డాడీనే నాకు ఘాటు వస్తుందని. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, అక్కడ 1 స్పూన్ వేసినాము, ఇక్కడ 2 స్పూన్లు. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కట్ చేసేసుకున్నాం. పెద్ద సిజర్ ఏడపోయిందో. మంచిగా ఒలిచి కడిగి కట్ చేసేసుకుంటుండ. కొత్తిమీర, పుదీనా వేసేసిన ముందే, ఇది కొత్తిమీర. ఆయిల్ సరిపోదు అనుకుంటున్నారు కానీ సరిపోద్దండి, అందులో ఉంది. ఏడా కలిపెట్టిన మ్యాగ్నేషన్ చేసుకున్న దాంట్లో ఉంది. మనం కొద్దిగా మళ్ళీ నెయ్యి వేస్తాం లాస్ట్లో, అందువల్ల సరిపోద్ది, లేకపోతే ఏవి అయిపోద్ది. ఒక్కరవ ఆకట వడబడాలంటే. కొత్తిమీర పుదీనా అట్లా వడబడ్డదా చాలు. ఇప్పుడు మనము 1 అవర్ అయింది, ఇది కలిపి పెట్టుకొని 1 అవర్ అయింది చాలు. ఇప్పుడు వేసేద్దాం అందులో. కొంచెం మగ్గాల, 10 నిమిషాలు మగ్గాల. ఈ 10 నిమిషాలకి మంచిగా ఎసురు కాగుద్ది, ఇది మంచిగా మగ్గి ఉంటుంది. 10 మినిట్స్ ఆగి వద్దాం. ఇక్కడ మూత ఇదిగో చూడండి, 10 మినిట్స్. చూడండి, మనం అప్పుడప్పుడు ఒకసారి కలుపుకోవాలా. 10 నిమిషాలు అని చెప్పినా కదా, అట్నే ఉంచొద్దు. మధ్యలో ఒకసారి 5 నిమిషాలకు ఇట్లా అడుగంటుతుందేమో, ఇట్లా కలుపుకోవాలా. 5 నిమిషాలు కట్ట కలుపుకోవాలా, మళ్ళీ సమానంగా చేసి పెట్టుకోవాలా. ఇప్పుడు మళ్ళీ 5 నిమిషాలు ఆగాల, మూతేసి పెట్టుకుందాం. చూడండి, బియ్యం మీకు బియ్యం సంగతి చెప్పలేదు కదా. 1.5 కేజీ చికెను, 1 కేజీ రైసు, బాస్మతి రైసు నేను కడిగి పెట్టుకున్నా. అది పొయ్యి మీద వేసినప్పుడే రైస్ కడిగి పెట్టుకున్నా. బాస్మతి రైసు 1 కేజీ, 1.5 కేజీ చికెను, 1 కేజీ రైసు. అట్లుంటేనే బాగుంటుంది, లేకపోతే రైస్ ఎక్కువ అయిపోద్ది, చికెన్ తక్కువ అయిపోద్ది, బాగుండదు. మనకి ఎసురు కాగిందా? కాగొచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కొత్తిమీర పెద్ద కట్ చేయొద్దు, అట్టనే కొత్తిమీర, ఇదిగో పుదీనా కట్ చేయొద్దు, అట్నే వేసేసుకోవాలి. ఎందుకంటే అది అంతా మనం తీసేసుకుంటాం, మళ్ళీ అదంతా మంచిగా జ్యూస్ అంతా ఫ్లేవర్ అంతా దిగుద్ది, తర్వాత మనం అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మనం సగం సగం ఉంచుకున్నాం కదా, ఇప్పుడు 1 by 1 మొత్తం అన్నీ వేసేయటమే. ఇవన్నీ మంచిగా గేటుతోటి ఇట్లా ముంచుకోవాలి, బాగా ఫ్లేవర్ అంతా దిగుద్ది, బాగా బాయిల్ కావాలా. నీళ్ళు అన్నీ వేసినాం కదా, బాయిల్ కావాలి. తర్వాత 2 ఐటెంలు వేసేది ఉంది, అవి కాగినాక బాయిల్ అయిన తర్వాత చెప్తాను. అవి ఇవి మంచిగా ఉడకాల. ఇది మళ్ళీ ఒకసారి చూసుకుందాం. చూడండి ఎట్లా ఉడుకుతుందో. మనం అడుగు అంటకుండా మంచిగా
ఇట్లా కెలబెట్టుకోవాలి. అక్కడ కొంచెం లేట్ అయింది కదా, బాయిల్ అయ్యేసరికి సిమ్లో పెట్టుకుందాం. చాలు, ఇది చక్కగా ఇది ఉడుకుద్ది సిమ్లో. దీంతో ఏం పని లేదు, మంచిగా ఉడుకుతుంటుంది. ఇంకా 5 మినిట్స్ అయింది. 5 మినిట్స్ తర్వాత 20 మినిట్స్ మగ్గాల. 5-10 కదా, అప్పుడు ఉడుకుద్ది అనుకోకండి. 20 మినిట్స్ మగ్గుద్ది. సరే, మళ్ళీ కలుద్దాం. చూడండి, 5 మినిట్స్ అయింది. సిమ్లో పెట్టినాం కదా, మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ మసాలా చిన్నది బిర్యానీ మసాలా ఇది వేసుకొని మంచిగా కలిపెట్టుకున్నాం. అయింది, ఉడికింది. 5 నిమిషాలు అయిపోయింది, ఉడికింది. చూడండి ఎంత బాగా అడుగు అంటకుండా ఎంత మంచిగా ఉందో. చికెన్ బిర్యానీ మసాలా వేసింది నేను. అట్టున్నాయండి. మనం అక్కడ చూస్తాము, అక్కడ అయింది. ఇంకెక్కడ ఏంటంటే మంచిగా బాయిల్ అయింది కదండి. మనం అన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ బాయిల్ అయినాయి కదా. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇది మొత్తం తీసేసుకుందాం. ఇదంతా బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర, చెక్క, మొగ్గ ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇవన్నీ బాగా ఉడికినాయి. ఆ ఫ్లేవర్ అంతా మంచిగా నీళ్ళగా పట్టింది. వచ్చిన కాడికి తీసేయండి. రాది చిన్నవి ఉంటే వదిలేసేయండి, పర్వాలేదు. వచ్చిన కాడికి తీయండి. ఇప్పుడు మనం 2 వేసుకుందామని అన్నా కదా. ఇప్పుడు ఆ 2 ఏంటో చెప్తానండి. మనం సాల్ట్ అక్కడ వేసుకున్నాం చికెన్లో, ఇక్కడ రైస్కి లేదు. ఇక్కడ రైస్కి 1 స్పూను సాలు, 1.5 స్పూన్ వేస్తాడు. ఎవరు తిన్నంత వాళ్ళు వేసుకోండి. సాల్ట్ వేసిన 1 స్పూను ఆయిల్ చాలు. ఈ ఆయిల్ ఎందుకంటే ఇది మనకు రాదు చేతికి, కానీ అన్నము అతుక్కోకుండా, మెతుకు అతుక్కోకుండా మంచిగా విడివిడిగా వస్తుంది. అదంతా పోయేదే నీళ్ళల్లో. కాగింది కదా, రైస్ వేసుకుందాం. ఇప్పుడు మంచి ఐలో ఉండాలి. ఇప్పుడు గిమ్లో ఉంచకూడదు. అది ఎంత ఉంటే అంత ఐలో ఉండాలి. ఎందుకంటే మనకు తొందరగా బాయిల్ రావాలి, ఉడుకు రావాలి. మంచిగా 1/2 అవర్ నాని బియ్యం. హాఫ్ అన్ అవర్ బియ్యం నానియ్యి మంచిగా ఎసురు కాగింది. ఇందులో వేసిన ఇది ఉడికి అది ఒక్క బాయిల్ వస్తే వేసేయటమే. 80% ఉడకాల, అక్కడ 20% ఇక్కడ మగ్గాల. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఇదంతా అయిపోయింది. చూడండి, రైస్ ఉడుకుతుంది. 80% ఉడికింది. దీన్ని మనం ఒక్కసారి అట్లా తిప్పుకుందాము. ఎందుకంటే సమానంగా అనుకోవటానికి. పెద్ద పీసులు ఉంటే అట్లా పెట్టుకోండి, లెగ్ పీసులు, పెద్ద పీసులు అట్లా ఉంటే సమానంగా చేసుకోండి. ఇదే లాస్ట్ ఫైనల్. ఇది ఇట్లా సైడ్కి పెట్టుకొని ఇప్పుడు రైసు 80% ఉడికింది. ఏం టెన్షన్ పడద్దు. ఇప్పుడు ఒక టెన్షన్ అంటే ఇప్పుడే ఉంటుంది దమ్ బిర్యానీ అంటే, కానీ కూల్గా చేసుకోండి. రానియండి, ఏం కాదు. నీళ్ళు వచ్చినా ఏం కాదు, ఎందుకంటే మనకు వెయిటే కదా ఉడికింది. ఇప్పుడు 80% ఉడికింది. అర్థం చూడండి, నీరు అదంతా గ్రేవీ అంతా ఆ గ్రేవీలో, ఆ సందుల్లో ఇది పోయి పడాలి. చూడండి, 80% ఉడికింది. ఇప్పుడు దీన్ని
ఆ గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీ సందుల్లో, ఆ ముక్కల సందుల్లో పడాలి. ఇది ఆ గ్రేవీకి ఈ 80% ఉడికిన దానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఉడుకుతూనే ఉంటుంది మనకి. చెప్తాను, చూస్తూ ఉండండి. సరే, ఇంక ఇప్పుడు ఆఫ్ చేద్దామండి. ఆఫ్ చేసి చూడండి, ఇప్పుడు మసిగుడ్డ వాడాలి. జలిగిడ్లు పూసుకోవాలా జాగ్రత్తగా, పైన పడుతుంది, కాలుతుంది. కొద్దిగా జాగ్రత్తగా పూసుకోండి. వెంటనే లేట్ చేయకూడదు, ఆ వేడి అట్నే ఉండాలి. నీళ్ళు పోయినాయి, వేడిగా ఉంది. ఇది 90% ఉడికింది. మనం ఇదంతా తీసి యువతలు వేసుకున్నాం కదా, 90% ఉడికింది. ఇప్పుడు ఇది ఇప్పుడంతా కలిసి చూడండి, సమానంగా అనుకోవాలి. ఇంకేం లేదు, చక్కగా మూత వేసి పెట్టుకోవటమే. ఇంకా మూత వేస్తుంటా కదా, 5 మినిట్స్ ఇట్లా స్లోగా మగ్గాల. స్లోగా కాదు, ఐలో మగ్గాల. తర్వాత 5 మినిట్స్ సిమ్లో మగ్గాల. సిమ్లో మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగినాక 5 మినిట్స్ ఆగి అప్పుడు మనం వడ్డించుకోవాలి. ఉన్నాయండి, 5 మినిట్స్ మగ్గాలి ఐలోనే. సరే, బిర్యానీ అయింది, చూద్దాం రండి. ఎట్లయిందో చూపిస్తాను రండి. మగ్గింది. చూడండి ఎట్లయిందో. మొత్తం అన్నం మొత్తం ఇట్లా లేచింది, నిలబడ్డది. ఇప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా మగ్గినట్టు. పదిహేను నిమిషాలు అయిందండి. ఒక 5 నిమిషాలు ఐలో, 5 నిమిషాలు సిమ్లో, 5 నిమిషాలు మగ్గిన తర్వాత వదిలేసినాం. చూడండి, ఇంకా వేడిగా ఉంది. ముక్కలన్నీ అడుగునే ఉండే. ఇదంతా మంచిగా హాట్ బాక్స్లోకి చేంజ్ చేసుకుందాం. సరే, తర్వాత చూపిస్తాను. హాట్ బాక్స్లోకి మార్చేస్తా. అయిందండి, భోజనం రెడీ అయింది, తిందాము. చూడండి, సలాడు, కీర దోసకాయ, ఉల్లిగడ్డ, నిమ్మకాయ ముక్కలు, ఇంకా చికెన్ గ్రేవీ. బిర్యానీలోకి చికెన్ గ్రేవీ. ఇది మీకు చూపించలేదు, ఇంకోసారి చూపిస్తాను. ఇప్పుడు చాలా టైం అవుతుందని ఇది చూపించలేదు. చికెన్ గ్రేవీ. ఇంకా హాయ్ బావా, పెరుగు చట్నీ అండి. ఇది కూడా మీకు చూపించలేదు, ఇంకోసారి చూపిస్తాను. పెరుగు చట్నీలో ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, 1/2 లీటర్ పెరుగు, 1 ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు తరిగేసినాను. చూడండి, రైస్ బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. చూడండి ఎట్లా ఉందో. ఏం బావా, తింటావా?
తీసుకో బావా. చికెన్ కర్రీ ఇప్పుడు వేసానా తర్వాత వేసానా చెప్పు? తర్వాతనా? సరే తిను. కాలుతుంది కొద్దిగా లేట్ నిదానంగా. నేను కూడా తర్వాత వేసుకుంటా చికెన్ గ్రేవీ. ఫస్ట్ మనం రైసు ఏం వేసుకోకుండా ప్లెయిన్ రైస్ ఇట్నే తినాలా. ఇదే ఇష్టము. ఏదో ఎవరన్నా అడుగుతారేమని చికెన్ గ్రేవీ చేయటమే కానీ మాకు చికెన్ గ్రేవీ అంటే ఇష్టమే ఉండదు. థమ్స్ అప్. నలుగురం కదా, మేము నలుగురం అండి. మా అమ్మాయి రూమ్లో ఉంది, మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు, నేను మా ఆయన తింటున్నాము. అది నవీను ఒక్కసారి పోస్తే పొంగిపోద్ది. సగం సగం పోయండి. బస్ బస్ బావా పట్టు. నిమ్మకాయ ముక్కలు, 2 కీర దోసకాయ ముక్కలు, 1 ఉల్లిగడ్డ, నిమ్మకాయ. ఎట్లుంది బావా చికెన్ దమ్ బిర్యానీ? మంచిగా ఉందా? తిందామండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సూపర్ ఉంది. చాలా ఇష్టం మాకు చికెన్ బిర్యానీ అంటే. చాలా రోజులైంది చేసుకోక. చికెన్ బిర్యానీ చేసుకోక చాలా రోజులైంది. ఫస్ట్ ఇట్నే తింటాము, తర్వాత చికెన్ కర్రీ, ఆ తర్వాత పెరుగు చట్నీ. థమ్స్ అప్ తీసుకోవా? తాగు. సూపర్ ఫుడ్. చాలా కష్టపడాలా, సూపర్ ఫుడ్ తినాలా. చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ అంటేనే చాలా పని, కానీ దానికి మించిన ఫుడ్డే లేదు. చికెన్ దమ్ బిర్యానీ బావా. థమ్స్అప్ బిర్యానీ అప్పుడు థమ్స్అప్ తాగితే మంచిగా అరుగుద్ది. సూపర్గా ఉందండి. సూపర్గా ఉందండి బిర్యానీ. ఈ సండే మీరేం చేసుకున్నారండి? చికెనా, మటనా, ఫిషా, ఎగ్గా ఏం చేసుకున్నారో మాకు కామెంట్ పెట్టండి, సరేనా? ఈ ఆదివారం నేను చికెన్ బిర్యానీ చేసిన. మీరేం చేసారో కామెంట్ పెట్టండి. బిర్యానీకి మించింది లేదు.
సరేనండి, సూపర్గా ఉందండి. చికెన్ దమ్ బిర్యానీ సూపర్ అంటే సూపరు. మీరు కూడా ఇట్లా సింపుల్గా చేసుకోండి, ఏం పెద్ద కష్టం ఉండదు. చూసారు కదా, సింపుల్గా చేసుకోండి. నా వంటకాన్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ ఏం వంట చేయాలో కామెంట్లో పెట్టండి. సరేనండి, ఉంటా. టాటా, బాయ్ బాయ్. ఉంటా అండి అందరికీ.